రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ విత్ ఆర్జే శ్యామిలి. శ్యామిలి వచ్చేసింది ఒక పిట్ట కథతో. ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం అనమాట. ఆ రాజుకి చాలా సంపాదన ఉంది. అతనికి ఒక చక్కని అమ్మాయి కూడా ఉంది, అచ్చం నాలానే. ఒకరోజు ఆ రాజు బంగారు నాణాలు లెక్కించుకుంటూ ఉండగా ఒక అదృష్ట దేవత ఏమో తనకి కనిపిస్తుంది. రాజు చాలా ఆనందించి వెంటనే ఆవిడని గౌరవించి అన్ని మర్యాదలు చేసి సంతోషించి దానికి అదృష్టం దేవత బాగా ఇంప్రెస్ అయిపోయి ఏ వరం కావాలి కోరుకోమంది. ఆ రాజు అస్సలు ఆలోచించకుండా నేను ఏది నా చేతితో తాకితే అది బంగారంగా మారిపోవాలని కోరుకున్నాడు. అంటే తను ఏం ముట్టుకున్నా బంగారం అయిపోవాలి అని కోరుకున్నాడు అనమాట దేవతని, చాలా తెలివిగా. ఎందుకంటే అతనికి బంగారం అంటే చాలా ఇష్టం కదా. సో ఆయన ఏం ముట్టుకున్నా బంగారం అయిపోవాలి అని ఒక వరాన్ని అదృష్ట దేవతని కోరుకుంటాడు. దేవతకి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని, కానీ అడిగాడని కాదనలేక ఇంకా రాజుకి ఆనందానికి హద్దే లేకుండా అయిపోయింది. రాజు మొత్తానికి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి ఎదురుగా ఉన్న ఒక యాపిల్ పండుని పట్టుకున్నాడు. వెంటనే అది మెరిసిపోతున్న బంగారం పండుగ మారిపోయింది. ఇంకా వెర్రి ఆనందంతో రాజభవనంలోని వస్తువులన్నిటినీ, ఆఖరికి తాగే నీళ్ళ నుంచి వాటర్ బాటిల్ వరకు అన్నిటినీ ముట్టుకొని బంగారం అయ్యేలా చేసేసాడు. అక్కడ వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఆ ఆనందంలో గబగబా వెళ్ళి తన కూతుర్ని పట్టేసుకున్నాడు. అంతే, ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది. అది చూసి రాజు వెంటనే ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆ అదృష్ట దేవత కోసం ప్రార్థించాడు. నాకు ఈ శక్తి వద్దు, నా పిల్లకి మామూలు రూపాన్ని ప్రసాదించు అని ఏడవడం మొదలుపెట్టాడు. బంగారంగా మారినవన్నీ మళ్ళీ యథావిధంగా రూపంలోకి వచ్చేశాయి. అమ్మాయిని చూసుకొని రాజు మురిసిపోయాడు. రాజుకి బుద్ధి వచ్చింది. తనకున్న దానితోనే హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు. ఎప్పుడైనా సరే మనం కూడా అంతే, ఏదితోని సాటిస్ఫై అవ్వం అనమాట. దీనికి మించి ఇంకా, దీనిని మించి ఇంకా 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 అనుకుంటూ అత్యాశకి పోతూనే ఉంటాం. ఇలా పోయినప్పుడే అనవసరమైన కష్టాల్ని కోరుండి తెచ్చుకుంటాం. అందుకని ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న వాటిలో సంతృప్తి చెందాలి. అది మన దగ్గర రూపాయి ఉన్నా 100 రూపాయలు ఉన్నా హ్యాపీనెస్ ఎదుర్కోవాలి. అంతెందుకు, మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కోలేంది 10 రూపాయలు పానీపూరిలో ఎంత హ్యాపీనెస్ వస్తుంది. మన లైఫ్లో కూడా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం. ఏదో చేసేయాలి, ఇంకా అయిపోవాలి అనుకుంటూ పరిగెడుతూ ఉంటూ ఫ్యూచర్ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటూ ప్రెసెంట్ని మర్చిపోతున్నాం. ప్రెసెంట్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లైఫ్లో వెళ్ళిపోయిన రోజు తిరిగి రాదు. అన్నమాట తిరిగి తీసుకోలేము, అయిపోయిన దాన్ని తిరిగి రాయలేం. సో లైఫ్ ఎలా వెళ్తుందో దాంతో పాటు ఆ ఫ్లోలో వెళ్ళిపోండి. అంతే తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు అని చెప్పను, కానీ ఫ్యూచర్లో ఇది చేద్దాం అది చేద్దామని ప్రెసెంట్ని మాత్రం వదిలేకండి. కొన్ని మంది పాస్ట్లో పడిపోతారు లేదా ఫ్యూచర్లో పడిపోతారు. కానీ మనం చూసుకోవాల్సింది ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నామా లేదా, ప్రెసెంట్ మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయా లేదా, ప్రెసెంట్ మన ఫ్యామిలీ మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అది చూసుకుంటే సరిపోతుంది. లేదు ఇప్పుడు దాచేద్దాం, అంతా దాచేసి ఫ్యూచర్కి ఉపయోగపడుతుందని ప్రెసెంట్ అంతా కూడా ఏం చేయకుండా, లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఫ్యూచర్ అనుకుంటే కష్టం. సో ఎప్పుడైనా సరే పాస్ట్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాదు, ప్రెసెంట్ ఇంపార్టెంట్. సో ప్రెసెంట్లో హ్యాపీగా బతకండి, అత్యాశకి పోకండి, మన దగ్గర ఉన్న వాటిలోనే హ్యాపీగా ఉండండి. రేడియో సిటీ అదొక అందమైన ఊరు. అందుకు కారణం తూర్పున ఒక నది ఉంది, పడమరలో ఒక పర్వతం ఉంది. ఆ అందమైన ఊరిలో ఓ అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూస్తే పెద్దవాళ్ళకి ఇష్టం, యువకులకి ప్రేమ, పిల్లలకి అభిమానం. ఆమె ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగి పెళ్లిడికి వచ్చింది. ఆమెని పెళ్లి చేసుకుంటామంటూ ఆ ఊర్లో ఆ పక్క ఊర్లో జనం పోటీ పడేవాళ్ళు, అంత అందంగా ఉండేది. ఒకరోజు ఆమె పడమర వైపుకి వెళ్ళింది. ఎత్తైన ఆ పర్వతాన్ని దగ్గర నుంచి చూసింది. అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. చూడగానే పర్వతం ఆమెకి బాగా నచ్చింది. రోజు రావడం ప్రారంభించింది. ఒక పౌర్ణమి రోజు ఆమెకొక నిర్ణయానికి వచ్చింది. ఆ పర్వతుడే తన రాజు అని, పర్వతాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతే, వెంటనే పర్వతం పైకి 7 అడుగులు వేసింది. పచ్చటి చెట్టుల్లోని రెమ్మని మంగళసూత్రంలా మార్చుకొని మెడలో వేసుకుంది. వంగి పర్వతాన్ని చేత్తో కాలికి అద్దుకుంది. ఇక పర్వతమే పతిదేవుడని మనసా వాచా కర్మన నమ్మేసింది. రోజు పర్వతాన్ని ఎక్కుతుంది. పైకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది, కిందకి దిగుతుంది, మళ్ళీ ఎక్కుతుంది. నృత్యం చేస్తుంది, పాడుతుంది, కొబ్బరి చిప్పలు కొట్టుకు తింటుంది.
కొండపై నుండి బండపై పడుకొని తింటుంది. కొండ మధ్యలో చిన్న జలం ఊరుతుంది. అందులో మునిగి స్నానం చేస్తుంది. పర్వతాన్ని హత్తుకొని ఉంటుంది. పర్వతాన్ని ప్రేమిస్తూ, రమ్మిస్తూ, రుచిస్తూ, జ్ఞానిస్తూ, జీవిస్తూ మరిచిపోతూ ఉండేది. మెల్లగా ఈ విషయం ఊర్లో తెలిసిపోయింది. ఊర్లో వాళ్ళందరూ ఆమెకి పిచ్చి అన్నారు. అమ్మ అది విని బోరున ఏడిచింది. తండ్రి చెప్పి చూశాడు, కొట్టి చూశాడు. లాభం లేదని తెలుసుకున్నాక చచ్చిందని వదిలేశాడు. ఆమె మాత్రం పర్వతాన్ని ఇక వదలదలుచుకోలేదు. అందుకే పైకెక్కి అక్కడే ఉండిపోయింది. కిందకి మళ్ళీ ఎప్పుడూ రాలేదు. అక్కడే అలాగే పర్వతాన్ని సంగమిస్తూ, సంభోగిస్తూ పరమపదించింది. ఇంతకీ ఆమె ఏం సాధించింది? ఆమె ఎవరికి ఆదర్శంగా నిలిచింది? ఆమె జన్మకి సార్థకత ఏమిటి? ఈ ప్రశ్నలు ఊర్లో అందరూ వేసుకున్నారు. మనం కూడా మన మనసులో వేసుకునే ఉంటాం. కానీ ఎవరికి సరైన సమాధానం దొరకలేదు. ఎందుకంటే లేదు కాబట్టి. అసలు జీవితం అంటే ఏదో సాధించడానికి, సాధకం చేసుకోవడానికి, ఆదర్శనంగా నిలవడానికి కాదు. జీవితం ఉన్నది జీవించడానికి. ఆమె జీవితం ఆమెదే. అలా ఎందుకు చేసింది అంటే దానికి గొప్ప మోటివ్ లేదు. చివరికి ఆమె అలా చనిపోయడానికి మోటివ్ లేదు. కానీ అసలు బతుకున్న మనుషులు ఎందుకు బతుకున్నారు? దానికి అసలు మోటివే లేదు. ఏ కారణం లేకుండా చచ్చిపోయేవాళ్ళు. ఏ కారణం లేకుండా బతుకున్న వాళ్ళకంటే బెటర్. ఆమె చనిపోయిన 25 ఏళ్ల తర్వాత ఆ పర్వతానికి పార్వతీ పర్వతం అని ఆమె పేరు పెట్టారు. ఇప్పుడు కూడా ఆ పర్వతం దగ్గరికి వెళ్తే ఆమె నవ్వు వినపడుతుంది. ఆమె స్నానం చేసి వెళ్తున్న తడిలో పర్వతం తలతలగా మెరిసిపోతూ ఉంటుంది. ఇది ఈ రోజు పిట్ట కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.